అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాధా ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 4. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. తను కన్నాని అడగాలి అనుకున్న విషయం గుర్తొచ్చి కన్నా కోసం వెళ్ళేసరికి కన్నా కార్ గేటు దాటింది. ఛా! మా అమ్మ అంటుంటే ఏమో అనుకునేదాన్ని కానీ మతిమరుపు ఎక్కువే ఉంది నాకు అని తనని తాను తిట్టుకొని తిరిగి ఇంట్లోకి వెళ్ళింది రాధ. ఆ రోజంతా ఎలాగో గడిపేసింది. సాయంత్రం అవుతుండగా కాస్త ఫ్రెష్ అయి కిందికి వెళ్ళి అప్పటికే కిచెన్లోకి వెళ్తున్న దేవకి గారిని ఆపి తానే వెళ్ళి కాఫీ కలిపి జానకి గారికి దేవకి గారికి ఇచ్చి ఒక కప్పు పట్టుకొని వాళ్ళతో పాటుగా కూర్చుని కబుర్లు చెప్తూ కాఫీ తాగింది రాధ. ఊరికే ఇంట్లో కూర్చోలేక అలా ఆఫీస్ వరకు వెళ్ళొచ్చిన రఘురాం గారికి కూడా ఆయన వచ్చి ఫ్రెష్ అయి రాగానే కాఫీ ఇచ్చింది రాధ. వంటావిడిని ఆ పూటకి వెళ్ళిపోమని చెప్పి ఇంట్లో అందరి కోసం రాధనే వంట చేసింది. దేవకి గారు వద్దు అంటున్నా వినకుండా జానకి గారు హాల్లో కూర్చొని దేవకి ఇలా రా అని పిలిచారు. ఏంటత్తయ్య, మంచినీళ్ళు తెచ్చేదా అని అడిగింది దేవకి. ఇప్పుడు నువ్వు కూడా అత్తగారివి దేవకి. ఒక పూట కోడలు పనిచేస్తే ఏమీ అరిగిపోదులే కానీ ఇలా కూర్చో. ఇప్పుడు రాధ నీ మేనకోడలు కాదు, కోడలు అని చెప్పారు. అది కాదత్తయ్య, రాధ ఒకతే వంట ఎలా చేస్తుందని దేవకి అంటుంటే నిన్ను కూర్చోమన్నాను కదా అన్నారు ఆవిడ. వెంటనే దేవకి గారు కూర్చొని నిమిషానికి ఒకసారి రాధ వైపు చూడటంతో చూడు దేవకి, నీ కొడుక్కి కోడలికి ఇప్పుడు సఖ్యత లేదు. రాధ అర్థం చేసుకునే పిల్ల. మెడలో తాలిపడగానే భర్త ఎలాంటి వాడైనా ప్రేమగా ఉండాలి అనుకుంటుంది. రాధ మనసులో కన్నాకి భర్త స్థానం ఇచ్చేసింది. కానీ దానికి తెలియటం లేదు. అందుకే ఇష్టం లేకపోయినా వాళ్ళని ఒకే రూమ్లో ఉంచాము, అవునా అని అడిగారు. అవునత్తయ్య అని చెప్పి మళ్ళీ రాధ వైపే చూసింది దేవకి. భర్తని మచ్చిక చేసుకునే అస్త్రాలు ఆడదానికి ఫుడ్ బెడ్ దేవకి, అవునా అన్నారు కోడలిని చూస్తూ. అవును అన్నట్టు ఆవిడ తల ఆడించగానే వీళ్ళ విషయంలో ఆ రెండోది ఇప్పట్లో ఆశించలేం. కనీసం ఇలా వంట చేసి వాడికి పెడితే అయినా ఒక పక్క నుండి వాళ్ళ మధ్య దూరం తగ్గుతుందేమో చూద్దాం. కాబట్టి ఇప్పటి నుండి నువ్వు కూడా కోడలికి అందిపోతుందని ఆలోచించకుండా దాని కాపురం ఎలా నిలబెట్టాలని ఆలోచించు, సరేనా అని చెప్పారు జానకి గారు. అలాగే అత్తయ్య, వాళ్ళిద్దరూ కలవటం కంటే నాకు కావాల్సింది ఇంకా ఏముంది అంటూ వాళ్ళు సంతోషంగా ఉండే రోజు వస్తుంది కదా అత్తయ్య అని అడిగింది దేవకి. ఏ దుష్టగ్రహం రాకుండా ఉంటే ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా దగ్గరవుతారు అని జానకి గారు చెప్తూ ఉండగానే దేవకి గారి కన్ను అదిరింది. మనసులో ప్రశాంతత లోపించింది. ఆ తర్వాత కట్ చేస్తే ముంబై ఎయిర్పోర్ట్లో కెనడా నుంచి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఎస్కలేటర్ మీద నించుని కళ్ళకి ఉన్న గాగుల్స్ చేత్తో పైకెత్తి తల మీద పెట్టి తన వైపే చేయి ఊపుతూ కనిపిస్తున్న అతడిని చూసి నవ్వి లగేజ్ తీసుకుని బయటికి వచ్చి హాయ్ అప్పా అని ప్రేమగా వాళ్ళ నాన్నని కౌగలించుకుంది. ఆయన కూతురు తల ప్రేమగా నిమిరి చేస్తాను అని బెదిరిస్తే కానీ మీ అమ్మి నిన్ను నా దగ్గరికి పంపను అని కూర్చుందా అన్నారు చిన్నగా నిట్టూరుస్తూ. సారీ అప్పా, నీ దగ్గరికి రావటానికి నాకు అలా బెదిరించటం కంటే వేరే మార్గం కనబడలేదు అని చెప్పింది స్వీటీ. "హ్మ్, కొన్ని మూర్ఖపు మనుషులు అంతే స్వీటీ. అందులో మీ అమ్మి కూడా ఒకరవటం మన కర్మ" అన్నారు ఆయన కూతురు భుజం చుట్టూ చేయి వేసి ఎయిర్పోర్ట్ బయటకు నడుస్తూ. ఇద్దరూ బయటకొచ్చి వాళ్ళ కోసమే ఆగిన కారెక్కారు. దారిలో కనిపించిన ఒక మాల్ చూసి తన కళ్ళు ఎర్రబడ్డాయి. అది గమనించిన తండ్రి కూతురు చెయ్యి మీద తట్టి ఆ విషయం మర్చిపో స్వీటీ, ఇప్పుడు అతను కూడా అన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాడు. వాడు మర్చిపోయినంత ఈజీగా నేను మర్చిపోలేనప్పా. మోసం చేసినవాడు మర్చిపోగలడు కానీ మోసపోయిన వాళ్ళు కాదు. వాడు పెళ్లి చేసుకున్నాడని నేనలా చేసుకోలేనప్పా. ఎందుకంటే నష్టపోయింది నేను అని కోపంగా చెప్పి నా పెళ్లి చేయాలంటే మీరు కన్యాదానం చేయాలి కదా అప్పా, మీరు చేయగలరా అని అడిగింది తండ్రి భుజం మీద వాలి కళ్ళు మూసుకొని. కూతురు తలనిమిరి ఇందులో కృష్ణ తప్పు ఎంత మాత్రం లేదు స్వీటీ. కొంతమంది స్వార్థానికి మీరు దూరం అయ్యారు, కానీ ఒకరి దృష్టిలో ఒకరు దోషులయ్యారు అని మనసులో అనుకున్నారు స్వీటీ తండ్రి కశ్యప్. ఇల్లు రాగానే స్వీటీ తల మీద తట్టి స్వీటీ అని పిలిచారు. కార్ దిగి చుట్టూ చూసి మనసు గతాన్ని తవ్వుతుంటే
కళ్ళలో నీటి చెల్లిమ బయటపడింది. "మీరింట్లోకి వెళ్ళండప్పా, నేనొస్తాను" అని చెప్పి ఆ ఇంటికి ఒక పక్కన ఉన్న గార్డెన్‌లో బెంచ్ మీద కూర్చుంది స్వీటీ. జ్ఞాపకాలు మనసుని కాల్చివేస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకొని, "కృష్ణ, పెళ్లి చేసుకున్నావా? నన్నింత బాధపెట్టి నువ్వు హ్యాపీగా ఉంటావా? నో. ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగి అందమైన అబద్ధాన్ని నాకు జీవితంగా చూపించి నన్ను మోసం చేశావు. నా బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. తెలిసేలా నేనే చెయ్యాలి" అనుకుంది స్వీటీ. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం కన్నా ఇంటికి వచ్చి పైకి వెళ్ళగానే రాధ కాఫీ కలిపి పైకి తీసుకుని వెళ్ళింది. రాధ కిచెన్లోకి వెళ్ళగానే జానకి గారు, దేవకి గారు ఒకరినొకరు చూసి చిన్నగా నవ్వుకున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు రాధ పాటలు. ఛీ! వీడికి నేను సేవలు చేయటం ఏంటో, నా కర్మ తప్పుతుందా అని తిట్టుకుంటూ కాఫీలో చక్కెర కలుపుతూ, చక్కెర కాదు వీడికి, కారం పొడి వేయాలి. పొద్దున అంత కష్టపడి పాయసం చేస్తే బావుందని కూడా చెప్పకుండా దున్నపోతులాగా తినేసి వెళ్ళాడు అని తిట్టుకుంటూ కలిపిన కాఫీని కప్పులో పోసుకొని పైకి వెళ్ళింది రాధ. వెళ్తున్న రాధని చూసి మళ్ళీ నవ్వుకున్నారు అత్తాకోడళ్ళు. రాధ వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేసుకుంటున్నాడు కన్నా. ఇంకా షర్టు వేసుకోలేదు. రాధ డోర్ తీసి ఆ అంటూ కేక వేసి వెనక్కి తిరిగింది కన్నాని అలా చూసి. "ఏయ్ మెంటల్, డోర్ కొట్టి రావాలని తెలీదా?" అన్నాడు కన్నా కోపంగా షర్టు వేసుకుంటూ. "నువ్విలా ఫ్రీ షో పెడతావని నాకేం తెలుసు" అని పైకి అనేసింది రాధ. "ఏంటే వాగుతున్నావు?" అన్నాడు కన్నా. "అయిపోయిందా?" అని అడిగింది రాధ. "హా, తిరిగి చావు" అన్నాడు కన్నా చేత్తో హెయిర్ రబ్ చేసుకుంటూ. కాఫీ అంటూ విసురుగా టేబుల్ మీద కప్పు పెట్టింది రాధ. కాఫీ కాస్త ఒలికి సాసర్లో పడింది. అది చూసి కన్నా తిట్టుకుంటూ కాఫీ తీసుకుని తాగడం స్టార్ట్ చేశాడు. బయటికి వెళ్తున్న రాధని కోపంగా చూసి. డోర్ వరకు వెళ్ళి ఆగింది రాధ. చేత్తో తల కొట్టుకొని, "రాధా, నీకు బుద్ధుందా? నువ్వెందుకు వచ్చి ఏం చేశావు?" అని తిట్టుకుంది రాధ. అది చూసిన కన్నా, "ఏంటిది ఇంకా అలాగే నించుంది?" అనుకున్నాడు. "ఓయ్" అన్నాడు కన్నా కదలకుండా నించున్న రాధని చూసి. మెల్లిగా వెనక్కి తిరిగింది రాధ. "ఏమైంది?" అన్నాడు కన్నా రాధ వైపు చూసి కళ్ళెగరేసి. రాధ మెల్లిగా ముందుకొచ్చి, "అది అది మరేమో" అంటూ నసగడం స్టార్ట్ చేయగానే సగం తాగిన కాఫీ కప్ తిరిగి టేబుల్ మీద పెట్టి, "ఏంటి, ఏమైనా కావాలా?" అన్నాడు రాధ ముఖం వంక చూస్తూ. మెల్లిగా మాటని సాగదీసి అంటూ తలని పైకి కిందికి బొమ్మలాగా ఆడించి, "అవును, అది నేను కాలేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నాను" అని చెప్పింది రాధ. "అవునా? మేడం గారు ఇప్పుడు అంత అర్జెంటుగా చదివి ఎవరిని చంపేయాలని డిసైడ్ అయ్యారు?" అన్నాడు కన్నా. అంతే. రాధకి కోపం వచ్చి కన్నా వైపు కాల్ చేసేలాగా చూసి, ఇప్పుడు వేరే దారి లేదు అనుకుని, "2 నెలల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి" అని అడిగింది. కన్నా కాఫీ కప్‌ని చూసి, "ఆలోచిద్దాంలే" అన్నాడు. రాధ ఆ కప్పు పట్టుకుని కిందికి వెళ్ళి మళ్ళీ కాఫీ కలిపి పైకి పరిగెత్తింది ఆయాసపడుతూ. కాఫీ ఈసారి వలకకుండా టేబుల్ మీద పెట్టింది. కన్నా కాఫీ తాగి కప్పు ఇచ్చాడు. రాధ ఆ కప్పు పట్టుకొని, "వెళ్ళనా?" అని అడిగింది. "హా, వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు?" అన్నాడు. "థ్యాంక్స్, థ్యాంక్ యూ" అని సంబరపడుతున్న రాధ వైపు చూసి, "నేను చెప్పింది కిందికి వెళ్ళమని" అన్నాడు కూల్గా. అంతే. సీరియస్‌గా చూసింది కన్న వైపు. కన్నా ఒక నిమిషం ఆలోచించి వద్దు అన్నాడు. తన తండ్రికి తనని డబ్బులు పెట్టి డాక్టర్ చదివించే స్తోమత లేదు అని తెలిసి ఎంతో కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా చదివి మరీ సాధించింది మెడికల్ సీట్. కన్నా వద్దు అనేసరికి బాధ, కోపం, దుఃఖం అన్నీ ఒకేసారి వచ్చేసి తన ఈగో పక్కన పెట్టి మరీ "ప్లీజ్" అని అడిగింది రాధ. తను అలా అడగగానే కన్నాకి జాలి వేసింది. కన్నా సైలెంట్‌గా ఉండేసరికి రాధకి అక్కడుండాలి అనిపించక వెనక్కి వెళ్ళింది కప్పు పట్టుకొని. తను ఇంకో అడుగు వేస్తే రూమ్ దాటుతుంది అనగా, "కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి" అన్నాడు కన్నా. రాధ మెరుస్తున్న కళ్ళతో మళ్ళీ లోపలికొచ్చి, "ఏంటవి?" అని అడిగింది. "రేపటి నుండి నా పనులన్నీ నువ్వే చేయాలి. కాఫీ దగ్గర నుండి నేను వేసుకునే డ్రెస్ వరకు అన్నీ నాకు అందివ్వాలి. నేనెప్పుడు ఏ పని చెప్పినా చేయాలి" అన్నాడు. కన్నా ఏం చెప్పినా తలాడించింది రాధ. తనకి తన చదువే ముఖ్యం అనుకొని. "నువ్వు చెప్పినవన్నీ చేసి కాలేజ్‌కి వెళ్తాను" అని ఒప్పుకొని థ్యాంక్స్ అని చెప్పి నవ్వుతూ వెళ్ళింది రాధ. మెట్లు దిగుతుంటే హాల్‌లో తన ఫోన్ మోగుతున్న సౌండ్ వినిపించి
చేతిలో ఉన్న కప్పు వర్కర్కి ఇచ్చేసి ఫోన్ పట్టుకుని బయట గార్డెన్ వైపు వెళ్ళింది రాధ. నాన్న అని ప్రేమగా పిలిచింది ఫోన్ లిఫ్ట్ చేయగానే. ఎలా ఉన్నావు రాధమ్మా? అక్కడంతా బానే ఉందా అని అడిగారు. తండ్రి అలా అడగగానే ఉదయం మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన కన్నా గుర్తొచ్చి కళ్ళు మూసుకొని తండ్రి ముఖం గుర్తు చేసుకుని అంతా బాగుంది నాన్న, నేనిక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది. ఈ నాన్న మీద కోపం లేదు కదా అన్నారు ఆయన. ఛ, ఏంటి నాన్న, మీ మీద నాకు కోపం ఎందుకు? మీరేం చేసినా మా గురించి ఎంత ఆలోచించి చేస్తారు అని తండ్రి మనసు కుదుటిపరిచే ప్రయత్నం చేసింది రాధ. సరే రాదమ్మా, కన్నా ఆఫీస్ నుండి వచ్చారా అని అడిగాక, హా నాన్న, రేపటి నుండి కాలేజ్కి కూడా పంపిస్తానన్నాడు రూ అని మాట సరిచేసింది. అవును రాదమ్మా, ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నీ పుస్తకాలన్నీ రేపు పంపిస్తాను. ఉదయం కాలేజ్కి ఏ పుస్తకాలు తీసుకుని రావాలి అని అడిగారు ఆయన. అదేంటి నాన్న, నాకిప్పుడే తెలిసిన విషయం అంతలోనే మీకెలా తెలిసింది అని అడిగింది రాధ అయోమయంగా. కన్నా నీకిప్పుడు చెప్పారా? నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి రాధ రేపటి నుండి కాలేజ్కి వెళ్తుంది, కాలేజ్లో నేను మాట్లాడేశాను, రేపు డ్రైవర్ వస్తాడు, బుక్స్ అన్నీ ఇక్కడికి పంపండి, రేపటికి అవసరమైనవి మాత్రం కాలేజ్కి మీరే తీసుకురండి మావయ్య అని చెప్పారు అని వివరం ఇచ్చి, మీ మధ్య మాటలు బాగానే ఉన్నాయా అని అడిగారు ఆయన. హా, ఉదయం చెప్పటం మర్చిపోయి ఉంటారు నాన్న, అందుకే నాకు ఇప్పుడే చెప్పారు అని కవర్ చేసింది రాధ. సరే రాదమ్మా, కన్నా ఇప్పుడే వచ్చారంటున్నావు కదా, నేను రేపు కాలేజ్ దగ్గర కలుస్తాను, వెళ్ళి కన్నాకి ఏం కావాలో చూడు అని చెప్పి ఫోన్ పెట్టేశారు ఆయన. రాధాకి కన్నా మీద కోపం పెరిగిపోయి, అంటే నేను అడగకపోయినా కాలేజ్కి పంపేవారు, నోరు తెరిచి అడిగినందుకు రోజు వాడి పనులు నేను చేయాలా అని తిట్టుకుంటూ కోపంగా కన్నా దగ్గరికి వెళ్తుండగా మళ్ళీ మోగింది ఫోన్. ఈసారి అంజు నుండి ఫోన్ రావటంతో ఇప్పట్లో ఈ మాటలు అవ్వవు అని తెలిసి అక్కడే చిన్న గట్టు మీద కూర్చొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అనింది రాధ. నేను కాదు, నువ్వు చెప్పు, పెళ్ళై వారమన్నా కాలేదు, ఏ ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి పోకుండా ఏదో కొంపలు అనుకుంటున్నట్టు అప్పుడే కాలేజ్కి రావటం ఏంటే అని అడిగింది అంజు. హో, అప్పుడే నీకు కూడా తెలిసిందా అని అడిగింది రాధ. అప్పుడే తెలియటం ఏంటి, నాకు మధ్యాహ్నం కన్నాగారు కాలేజ్కి వచ్చినప్పుడే తెలుసు అని చెప్పింది అంజు. ఏంటి, వాడు కాలేజ్కి వచ్చాడా అని అడిగింది రాధ. ఏయ్ అని అంజు అనగానే తల కొట్టుకొని, అబ్బా, నీకు మా అమ్మకాని పూనిందేమే అని కసిరి, అదే ఆయన కాలేజ్కి వచ్చారా అని సాగదీసింది రాధ. అవునే, వచ్చారు, ఈ వారం అటెండెన్స్ కూడా మేనేజ్ చేశారు, ఎగ్జామ్స్కి అటెండెన్స్కి ఇలా అన్ని ఫీజు క్లియర్ చేసి రేపటి నుండి నువ్వు వస్తున్నావని చెప్పి వెళ్ళారు అని అంజు కాలేజ్లో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. "హ్మ్, ఈ ముక్క మధ్యాహ్నమే చెప్పొచ్చు కదే అని అడిగింది రాధ దిగాలుగా. మర్చిపోయానే అని చెప్పింది అంజు తాపీగా. సరే అంజు, రేపు కలుస్తాం కదా, ఇక ఉంటాను అని చెప్పింది రాధ. ఏంటి, మీ పతిదేవ్ పిలుస్తున్నారా, అసలు నిద్రపోనిస్తున్నారా అని అల్లరిగా అడిగింది రాధ. నోర్ముయ్ అని చెప్పి అంజు పీక నొక్కలేక ఫోన్ పీక నొక్కేసింది రాధ. నేరుగా కన్న దగ్గరికి వెళ్ళి కోపంగా చూసింది కన్నాని. ఫోన్ మాట్లాడుతున్న కన్నా రాధ వైపు చూసి కూడా మరోవైపుకి నడిచి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ రాధని చూశాడు. చేతులు కట్టుకొని కోపంగా మింగేసేలాగా చూస్తున్న రాధని చూసి, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అవతల వాళ్ళకి చెప్పి, ఏంటి అన్నాడు ఫోన్ చెవి దగ్గర నుండి తీసి. రాధ పళ్ళు నూరటం ఆపి, కాలేజ్కి వెళ్ళావా అని అడిగింది సూటిగా. హా అన్నాడు చాలా కూల్గా భుజాలు ఎగరేసి. వెళ్తే ఇప్పుడేంటి అన్నట్టుగా చూస్తూ. మరి నాకెందుకు చెప్పలేదు అని అడిగింది రాధ. నువ్వప్పుడు చిన్నపిల్లవి కదా, అందుకే చెప్పలేదు అన్నాడు ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. ఏంటి అని అరిచింది రాధ. అవును, నేను కాలేజ్కి వెళ్ళేప్పుడు నువ్వింకా స్కూల్కే వెళ్తున్నట్టున్నావు అన్నాడు కన్నా. రాధ తల కొట్టుకొని, జోకులాపు, నేను అడిగేది నా కాలేజ్కి వెళ్ళావా అని అడిగింది ఒత్తి పలుకుతూ. హా, వెళ్ళాను అన్నాడు కన్నా. మరి నాకెందుకు చెప్పలేదు అని అరిచింది రాధ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. చెప్పకపోతే ఏమైంది అన్నాడు. ఏమైంది అంటావేంటి, ఆ ముక్క ముందే చెప్పుంటే నీ పనులు చేసే పని తప్పేది అని రాధ అనగానే
కన్నా రాధ వైపు ఒక అడుగు వేశాడు. రాధ నోట్లో మాట నోట్లోనే మింగేసింది భయంతో. చెప్పలేదు చెప్పలేదు అని ఊగిపోతున్నావు. అసలు చెప్పే అంత టైం ఎక్కడిచ్చావే నువ్వు? అన్నాడు కన్నా సూటిగా రాధని చూస్తూ. అప్పుడు ఆలోచించింది రాధ. నిజమే, కన్నా వచ్చిన దగ్గర నుండి తను మాట్లాడే అవకాశం ఇవ్వనే లేదు కదా అనుకుని మళ్ళీ ఏదో గుర్తొచ్చి, సరే నేను చెప్పే వరకు ఆగలేదు. మరి కాలేజ్కి వెళ్తాను అని అడిగిన తర్వాతైనా నేను ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళి మాట్లాడొచ్చానని చెప్పొచ్చు కదా. అలా కాకుండా ఏదో దేశాన్ని ఉద్ధరించేవాడిలాగా అంత ఆలోచించి నీ పనులు చేయాలి అనే ఈ రూల్ ఎందుకు అని అడిగింది రాధ. ఓసారి కన్నా తల పైకెత్తి గతం పిక్చర్ చూపించాడు రాధకి. దేవుడా, వీడిని ఏ తలకు మాసింది చేసుకుంటుందో గాని అది బలంగా తిని వీడిని బాగా తన్నాలి. వీడు పనులు ఒక్కటి కూడా చేయకపోగా దాని పనులు కూడా వీడి చేతే చేయించాలి. అప్పుడు కానీ వీడికున్న కొవ్వు కరగదు. లేకపోతే నా చేతే బండి తుడిపిస్తాడా అని తిట్టుకుంటూ వైట్ చున్నీ నడుముకి కట్టుకుని బ్లూ డ్రెస్ వేసుకుని వెంట్రుకలు నెత్తి మీద ముడివేసి చేతిలో కంటిన నురుగు ముఖానికి డ్రెస్సుకి అంటించుకుంటూ అపాచి బండి తుడుస్తూ తిట్టుకుంటూ కనిపించింది రాధ ఫ్లాష్ బ్యాక్లో. అంటే ఆ మాటలు దొంగలాగా విన్నావా నువ్వు అని అడిగింది రాధ కన్న వైపు చూసి. ఊరందరికీ వినపడేలాగా మాట్లాడి దొంగ అంటావా అన్నాడు కన్నా. అంటే నా శాపం నీ మీద పారదు అని చెప్పటానికి ఈ రూల్ పెట్టావా అని అడిగింది రాధ. స్మార్ట్ గర్ల్ అన్నాడు కన్నా వెనక్కి తిరిగి వెళ్తూ. కన్నా తల మీద కొట్టడానికి రాధ చేతులు గాల్లోకి ఎత్తటం, కన్నా రాధ వైపు తిరగటం ఒకేసారి జరగటంతో రాధ ఫ్రీజ్ అయింది. నీకు నేను చెప్పే పనులు చేయటం ఇష్టం లేదు కదా అన్నాడు కన్నా సీరియస్గా చూస్తూ. అవును అన్నట్టు తల పక్కకి తిప్పింది రాధ. నువ్వు నా పనులేమీ చేయకులే అన్నాడు. నిజమా అని అడిగింది రాధ ముఖం వెలిగిపోతుంటే. హా, ఇంట్లోనే ఉండు, కాలేజ్కి వెళ్ళకు. అలా అయితే చేయాల్సిన అవసరం లేదు అన్నాడు కన్నా లోపలికి వెళ్తూ. రాధ మళ్ళీ తన మాటలు గుర్తు చేసుకుని, అంటే ఆ తలకు మాసిన దాన్ని నేనేనా అనుకుంది కన్నాని తిట్టుకుంటూనే. కన్నాని నీ భర్తగా ఒప్పుకుంటే నువ్వే అని అంతరాత్మ చెప్పింది రాధకి. చిచ్చి అనుకుంది రాధ. అయితే ఇంకేంటి నీ బాధ అని అడిగింది ఆ అంతరాత్మ. హాహా, అవును కదా అని భుజాలు విదిలించి వెళ్ళిపోయింది రాధ. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఉదయం కన్నా కళ్ళు తెరిచేసరికి రాధ వైట్ డ్రెస్ మీదకి రెడ్ చున్నీ వేసుకుని వెంట్రుకలకి రెడ్ కలర్ క్లిప్ పెట్టి పట్టుకుచ్చు లాంటి వెంట్రుకలు గాలికి వదిలేసింది. చెవులకి చిన్న స్టడ్స్ పెట్టుకుంటూ ఉన్న రాధ ముఖం అద్దంలో నుండి కనబడగా రాధ కళ్ళలో చిన్న సంతోషం కనిపించింది కన్నాకి. ఏమీ మాట్లాడకుండా జాగింగ్ డ్రెస్ షూస్ వేసుకుని వెళ్ళిపోయాడు కన్నా. రాధ కిందికి వెళ్ళి పూజ చేసి అందరికీ కాఫీ కలిపేసరికి అందరూ కిందికి వచ్చేశారు. దేవకి గారు రాధని చూసి, నీకెందుకమ్మా ఈ పనులు, నువ్వు చదువుకో చాలు, మిగిలినవన్నీ నేను చేస్తాను కదా అన్నారు. రాధ ఆవిడ చుట్టూ చేతులు వేసి ఊగుతూ, హాహా, ఏం మాట్లాడుతున్నావు అత్త బంగారం, తాపీగా కూర్చుంటే కాలేజ్కి ఎవరు వెళ్తారు? ఈ పనులన్నీ చేయాలని తెలివిగా ఇరికించి కాదు కాదు, తెలివి తక్కువ దానిలాగా నేను ఇరుక్కుంటే ఒప్పుకున్నాడు నీ పుత్రరత్నం అని చెప్పింది దేవకి గారిని అటు ఇటు ఊపుతూ. ఆవిడ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏంటి ఇంత జరిగిందా అన్నారు. ఇది జస్ట్ శాంపిల్ అత్త, చిన్నప్పటి నుండి నేను తిట్టిన ప్రతి తిట్టు గుర్తుపెట్టుకున్నాడు తెలుసా అని ముందర పళ్ళు కొరికి మాట సాగదీసి ఇంతలో మరిగిన కాఫీ కప్పులోకి పోసి అందరికీ ఇవ్వడానికి బయటికి వెళ్ళింది. పోనీలే, ఈ విధంగా అయినా వాడికి ఏం కావాలో అర్థం చేసుకుంటుంది. రాధ వాడి కోసం ఏం చేయగలదో వాడికి తెలుస్తుంది అనుకున్నారు దేవకి గారు. కన్నా జాగింగ్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు రాధ కన్నా కోసం డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ కూడా వెనక్కి జరిపి పెట్టింది. కన్నా కూర్చోగానే ప్లేట్ సరిగ్గా తిప్పి బ్రేక్ఫాస్ట్ వడ్డించి గ్లాస్లో వాటర్ కూడా పెట్టింది. కన్నా రాధ వైపు చూసి, ఇది మరీ నటించేస్తుంది అనుకున్నాడు. రాధా, నువ్వు కూడా తిను, కన్నా నిన్ను డ్రాప్ చేసి వెళ్తాడు అన్నారు జానకి గారు. అలాగే అమ్మమ్మ అంటూ రాధ కూడా సంతోషంలో ఏదో తిన్నాననిపించి కన్నాకి కాఫీ కూడా ఇచ్చి ఫైల్స్ సర్దుకుంటున్న కన్నా వైపు ఇంకేంటి లేటు అన్నట్టుగా చూస్తూ నించుంది. ఇంకా టైం ఉంది కదే, కూర్చో అన్నారు జానకి గారు. అవును రాధా, కాసేపు కూర్చో ప్రశాంతంగా అన్నారు రఘురాం గారు. కానీ రాధ మనసు ఎవరికి తెలుసు? తన ఆరాటానికి సగం కారణం కాలేజ్కి వెళ్ళటం అయితే
మరో సగం వాళ్ళ నాన్నని చూడాలని. ఇంతలో దేవకి గారు బాక్స్ రాధకిస్తూ మధ్యాహ్నం తినటం మర్చిపోవద్దు అని చెప్పి చిన్నగా చెదిరిన వెంట్రుకలు సర్ది జాగ్రత్త అని చెప్పారు. రాధ దేవకిని హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇంతలోనే కన్నా బయలుదేరుతూ బాయ్ మా అన్నాడు బయటికి నడుస్తూ. కన్నయ్య, రాధని డ్రాప్ చేయవా? ఒక్కడివే వెళ్తున్నావు అన్నారు జానకి గారు. వెంకట్ అని పిలిచాడు కన్నా గట్టిగా. అతనింట్లోకి రాగానే రాధ వైపు చూపించి, రోజు ఉదయం మెడికల్ కాలేజ్ దగ్గర దింపేసి సాయంత్రం ఇంటికి తీసుకునిరా. టైమింగ్స్ తెలుసుకో. నీ లొకేషన్ 24/7 నాకు కనిపిస్తూనే ఉండాలి అన్నాడు కన్నా. ఓకే సార్ అని అతను అనగానే కన్నయ్య అని అరిచారు జానకి గారు. కన్నా ఆవిడ వైపు చూడగానే ఏంటి కన్నయ్య నువ్వు చేస్తుంది? రాధ కాలేజ్కి డ్రైవర్తో వెళ్ళటం ఏంటి అన్నారు ఆవిడ. తప్పేంటి నాని? రోజు నేను డ్రాప్ చేసి పికప్ చేసుకోలేను కదా. కాలేజ్కే కాదు, తను ఎక్కడికి వెళ్ళాలన్నా తనకంటూ కార్ డ్రైవర్ ఉంటాడు కదా అన్నాడు కన్నా ఆవిడని కన్విన్స్ చేస్తూ. ఏమీ అవసరం లేదు వెంకట్, నువ్వు బయటకు వెళ్ళు అని డ్రైవర్ని పంపించారు ఆవిడ. అతను కార్ కేస్ గోపాల్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాని అన్నాడు కన్నా. హా, నానినేరా, నానినే. అన్నిటికీ ఇలా అరిచి నోరు మూయించటం నీకు అలవాటైపోయింది. ఇన్ని రోజులు నువ్వేం చేసినా మగపిల్లాడివనే మొండి ధైర్యం ఉండేది. కానీ రాధ ఆడపిల్లరా, దాని విషయంలో నేను ఇలాగే ఉంటాను అంటుంది. నీకిష్టం ఉంటే కాలేజ్ దగ్గర నీ పెళ్ళాన్ని దిగబెట్టి వెళ్ళు. లేదు అనుకుంటే ఇలాగే ఇంట్లో ఉంటుంది. నా భర్త నాకు చదువు కూడా చెప్పించలేక కాలేజ్ మాన్పించాడని సర్దుకుంటుంది అన్నారు ఆవిడ కూడా కోపంగానే. నాని అని మళ్ళీ కోపంగా అరిచి, ఒక్కతే కాలేజ్కి వెళ్తే ఏమవుతుంది? ఇన్ని రోజులు ఎవరు డ్రాప్ చేశారు? తనేమైనా చిన్నపిల్ల? ఒక్కతే వెళ్ళింది కదా అన్నాడు కన్నా రాధ వైపు చూసి. ఇన్ని రోజులది వాళ్ళ నాన్న కూతురు, కానీ ఇప్పుడు ఈ ఇంటి కోడలు. అది అలా బస్సులో వెళ్ళటం నాకిష్టం లేదు. నీకు అంత చదివించాలని ఉంటే తీసుకెళ్ళి డ్రాప్ చేయు. లేదు, నా వల్ల కాదు అని ఒప్పుకొని లోపలికి పంపించు అన్నారు ఆవిడ అస్సలు తగ్గకుండా. కన్నా రాధ వైపు చూశాడు. ముఖంలో ఏ భావం లేకుండా ఎవరి నిర్ణయం ఎలా ఉంటుంది అని టెన్షన్గా అందరి వైపు మార్చి మార్చి చూస్తుంది రాధ. కన్నా సైలెంట్గా ఉండేసరికి, రాధా నువ్వు పైకెళ్ళు, ఇక నుండి వాడి పనులేవి చేయాల్సిన అవసరం లేదు. మీ మధ్య ఉన్న ఆ ఒప్పందం కూడా రద్దే అని ఆవిడ అంటుంటే దేవకి గారు అక్కడి నుండి మెల్లిగా కిచెన్ వైపు జారుకున్నారు. రాధ తల కొట్టుకోలేక కన్నా వైపు చూసి తల దించేసింది. చేయాల్సిందంతా చేసేసి ఇంకా ఇక్కడెందుకు, వచ్చి తగలడు అన్నాడు కన్నా రాధ వైపు కోపంగా చూసి. అమ్మమ్మ అని రాధ పిలవగానే గుమ్మం దాటిన కన్నాని చూసి నవ్వుతూ రాధ బుగ్గ మీద చేయి వేసి, వాడు కోపంలో ఏమైనా అంటే పట్టించుకోకు రాధా, జాగ్రత్త అని చెప్పి పంపారు జానకి గారు. అలాగే అంటూ వెళ్ళొస్తాను తాతయ్య అని చెప్పి రఘురం గారి ఆశీర్వాదం తీసుకొని బాయ్ అత్తయ్య అని దేవకి కూడా చెప్పి వెళ్తున్న రాధాకి కన్నా మళ్ళీ ఇంట్లోకి రావటం కనిపించి, అమ్మో మళ్ళీ గాలి ఎటు మళ్ళిందో, కొంపదీసి డ్రాప్ చేయనంటాడా ఏంటి అనుకుంది రాధ మనసులో. కానీ కన్నా వచ్చి టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకొని వెళ్ళాడు. ఈసారి కన్నా వెంటే నడిచింది రాధ. కన్నా స్పీడ్గా నడుస్తుంటే కన్నా వెంట పరిగెత్తినట్టు నడుస్తుంది రాధ. కన్నా దగ్గరికి పరిగెత్తి, అంత ఇష్టం లేకుండా నువ్వేం నన్ను తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. నీతో రావాలని కోరిక కానీ అంత సరదా కూడా నాకు లేదు. బస్ స్టాప్లో దింపితే నేను వెళ్ళిపోతాను అని చెప్పింది రాధ. ఎందుకు? ఇంటికొచ్చి మళ్ళీ ఆ విషయం కూడా మా అమ్మకి నాన్నకి ఊదటానికా అన్నాడు కారులో కూర్చుంటూ. రాధ బెట్టుగా అలాగే నించుంది కారు ఎక్కకుండా. రాధ కారు ఎక్కకపోవటంతో గట్టిగా హార్న్ కొట్టాడు కన్నా. అయినా బెట్టుగా అలాగే నించునేసరికి, కాలేజ్కి వెళ్ళాలనే ఇష్టం నీకు లేకపోతే నేను నిన్ను అస్సలు ఫోర్స్ చేయను. మరి నేను ఆఫీస్కి వెళ్ళిపోనా అన్నాడు గ్లాస్ కిందికి దించి. వెంటనే కారు ఎక్కి కూర్చుంది రాధ. రాధ ఎక్కగానే కారు స్టార్ట్ చేశాడు కన్నా. కారు రోడ్డు మీద వెళ్తుందా, పైన మేఘాల్లో వెళ్తుందా, ఒక నిమిషం అర్థం కాలేదు రాధకి. మెల్లిగా చేతులు పైకి జరిపి సీటు బెల్ట్ వెతికి పట్టుకుంది కన్నాని తిట్టుకుంటూ. వాళ్ళ నాన్నని చూడబోతున్నాను అనే ఆనందంలో ఉన్న రాధ కారు అంత స్పీడ్గా వెళ్తున్నా ఇంకా కాలేజ్ రావటం లేదేంటి అని అసహనంగా ఉంది. తన ఎదురు చూపులు ఫలించి కాలేజ్ చేరుకున్నారు ఇద్దరు. రాధ వాళ్ళు వెళ్ళేసరికి సంజీవ్ గారు వచ్చేసి ఎదురు చూస్తూ ఉంటే అంజలి ఆయన పక్కన నించుంది. రాధ వెళ్తూనే ఆయన్ని చూసి
కన్న కారాపగానే కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన గుండెల్లో తల్లి కోడి రెక్కల్లో కోడి పిల్లలాగా ఒదిగిపోయింది. ఆయన రాధ చుట్టూ చేయి వేసి తల నిమురుతుంటే ఆయన షర్టుని చేత్తో గట్టిగా పట్టుకుని 2 రోజులుగా బెంగపడటంతో వద్దు అనుకున్న కన్ని రాగకుండా వచ్చేస్తున్నాయి రాధకి. కారు పార్క్ చేసి రాధ వాళ్ళ దగ్గరికి వదిలేసరికి కన్నకి రాధని చూస్తే ఆ కన్నిటికి సమాధానం చెప్పాల్సింది తనే అని అతని మనసు నిందిస్తుంటే ఎందుకో గిల్టీగా అనిపించింది. ఇంతలో సంజీవ్ గారు కన్నాని చూసి రాధని అలాగే పట్టుకుని కన్నాని పలకరించారు. రాధమ్మా, ఇలా ఏడవకూడదు. అక్కడ అందరూ నీ వాళ్ళే కదా. చూడు, నీకెంతో ఇష్టమని నిన్ను కాలేజ్కి కూడా పంపిస్తున్నారు. ఇలా బెంగ పెట్టుకొని బాధపడితే ఏమైనా బాగుంటుందా అని రాధకి చెప్తున్నారు. కానీ ఆయన మనసు ఎంత మదన పడుతుందో ఆయనకే తెలుసు. ఏయ్ రాధా, ఏంటే ఇది? పద, క్లాస్కి టైం అవుతుంది అని అంజు అనటంతో రాధ కాస్త సర్దుకొని కళ్ళు తుడుచుకొని అమ్మెలా ఉంది నాన్న అని అడిగింది. మేం బానే ఉన్నాం రాధమ్మ, మా గురించి ఎక్కువ ఆలోచించి బెంగపడకు. వెళ్ళు, టైం అవుతుంది, బాగా చదువుకో అని చెప్పారు సంజీవ్ గారు. ఎందుకో కన్న వైపు చూడలేక జాగ్రత్త నాన్న, నేను సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఆయనకి మాత్రం చెప్పి అంజుతో కలిసి వెళ్ళిపోయింది రాధ. వాళ్ళ నాన్న తెచ్చిన బుక్స్ ముందుగానే అంజు తీసుకోవడంతో రాధ కన్నకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళటం సంజీవ్ గారికి ఇబ్బందిగా అనిపించి, క్షమించండి బాబు, చిన్నపిల్ల, ఎవరితో ఎలా మసులుకోవాలో తెలియక అని సర్ది చెప్పబోతుంటే, అయ్యో పర్లేదు మావయ్య, కాస్త సెట్ అయ్యాక రాధనే నాకు ఫోన్ చేస్తుంది, పదండి మనం వెళ్దాం అన్నాడు కన్న ఆయన మనసు తేలిక చేస్తూ. నేను బస్లో వెళ్ళిపోతాను కన్నబాబు, మీకు ఆఫీస్ టైం అవుతుంది కదా, మీరు వెళ్ళండి అన్నారు ఆయన. బస్ స్టాప్లో దింపుతాను రండి మావయ్య అని ఆయన తీసుకుని వెళ్ళాడు కన్న. దూరం నుండి వీళ్ళు వెళ్ళటం చూసి అక్కడే ఒక బెంచ్ మీద కూర్చున్నారు రాధ, అంజు. రాధ భుజం మీద చేయి వేసి, ఏమైంది రాధా, ఎవరైనా ఏమైనా అన్నారా అక్కడ అని అడిగింది అంజు. రాధ కంట్లో నీళ్లు తిరుగుతుంటే, చచా, అత్తయ్య వాళ్ళందరూ చాలా మంచివాళ్లే, వాళ్ళు నన్ను ఏమీ అనరు అని చెప్పింది బుగ్గల మీద జారుతున్న నీటిని తుడుచుకుంటూ. మరి అంకుల్ ఎదురుగా అలా ఏడిస్తే ఆయన ప్రశాంతంగా ఉండగలరా అని అడిగింది అంజు. అది కాదంజు, నాన్నని చూడగానే ఏడుపు చేసింది. మా నాన్నని నేను కలవటానికి కూడా ఇంతగా ఎదురు చూడాలా అనిపించింది అంతే అంటూ తేలిక పడటానికి ఊపిరి తీసుకుని మెల్లిగా వదలసాగింది. రాధని కాసేపు అలాగే ఉండనిచ్చి కొద్దిగా వాటర్ ఇచ్చింది తాగటానికి. ఆ తర్వాత క్లాస్ టైం అవుతుండటంతో ఇద్దరు వాళ్ళ బ్లాక్ వైపు వెళ్ళారు. అటుగా వెళ్ళగానే వీళ్ళ ఫ్రెండ్స్ వరుణ్, హర్ష, శృతి వీళ్ళని చూసి రాధ దగ్గరికి వస్తుంటే రాధ వాళ్ళని చూసి వాళ్ళ వైపు వెళ్ళింది. శృతి వచ్చి రాధని హక్ చేసుకుని మ్యారేజ్ విషెస్ చెప్పింది. రాధ ఏదో చెప్పాలి కాబట్టి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది. వరుణ్, హర్ష కూడా రాధని పలకరించారు. రాధ, అంజు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్ అయితే శృతి, వరుణ్, హర్ష మాత్రం ఎంబీబీఎస్లోనే పరిచయం. కానీ అందరూ మంచి ఫ్రెండ్స్. అందరికీ రాధ అంటే అభిమానం ఎక్కువ. ఆ అభిమానం మరింత పెరిగి ఇష్టంగాను ప్రేమగాను రూపాంతరం చెందాయి హర్ష విషయంలో. కాలేజ్లో జాయిన్ అయిన దగ్గర నుండి హర్షకి రాధ అంటే ఇష్టం. తనతో ఫ్రెండ్షిప్ కుదిరాక తనకే తెలియకుండా అది ప్రేమగా మారింది. ఇకపోతే హర్ష గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్న క్యాబినెట్ మినిస్టర్. తన చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో తల్లి మంచానికి పరిమితమైంది, కదులు మెదులు లేకుండా. కానీ రాధ పరిచయం తనకి వాళ్ళ అమ్మ ప్రేమని గుర్తు చేసేసరికి రాధ అంటే అమితమైన ఇష్టం పెంచుకున్నాడు. కానీ ఆ విషయం వరుణ్కి తప్ప ఎవరికీ తెలీదు. బహుశా ఎవరికీ తెలియకుండా ఉండకపోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో రాధ పెళ్ళయిందని తెలియగానే ఒక్క క్షణం ఆగిపోయి తిరిగి కొట్టుకుంటున్న గుండె తనది. ఆ బాధ పైకి కనిపించకుండా నవ్వుతో ఆ బాధని కప్పేస్తున్నాడు పాపం. రాధ క్లాస్కి వెళ్ళగానే తనకి పెళ్ళైన విషయం తెలిసి అందరూ విష్ చేస్తుంటే రాధకి ఇబ్బందిగా, హర్షకి బాధగా ఉంది. కానీ నవ్వు నటిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పింది రాధ. ఇక ఆ రోజుకి రాధ క్లాసెస్లో బిజీ అయిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.